డానియల్ వాస్ సీకింగ్ హోలీనెస్. దానియేలు గొప్పతనాన్ని వెతకట్లేదు, దానియేలు పరిశుద్ధతను వెతుకుతున్నాడు. కనుక 4 పర్యాయాలు పరిశుద్ధతను గురించి రాయబడినటువంటి పరిశుద్ధ దేవతల ఆత్మాతంలో ఉన్నాడని రాయబడిన 4 సందర్భాలు 4 సంగతుల గురించి చెప్తా వస్తున్నాయి. మొదటిది హోలీ కాండక్ట్, పరిశుద్ధ ప్రవర్తన. రెండవది హోలీ కమ్యూనియన్, పరిశుద్ధమైన సహవాసం. మూడవది హోలీ కాన్ఫిడెన్స్, పరిశుద్ధ నమ్మకం. 4వది హోలీ క్యారెక్టర్, పరిశుద్ధమైన గుణశీలం. మొదటి సంగతి హోలీ కాండక్ట్. అందరం కలిసి చదివామనుకోండి, మళ్ళీ చదువుతాం. దానియేలు 4:8 అందరం కలిసి చదువుతాం. కడపట బెల్తషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతనికి నా కలభావము చెప్పి తిని. సరే, రాజుకు కళ వచ్చింది. కలభావం ఎవరు చెప్తారు? అందరిని పిలిపించినాడు, ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు. అంటే జ్ఞానులు చెప్పలేకపోతున్నారు, పిహెచ్డీలు చెప్పలేకపోతున్నారు, ఏ గ్రూప్ వాళ్ళు తీసుకొచ్చినా ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు. అప్పుడు దానియేలు వచ్చినప్పుడు, దానియేలు చెప్పినప్పుడు దానియేలు గురించి అంటున్నాడు, ఇతని యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నాడు. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ హోలీ కాండక్ట్. ఎందుకు ప్రవర్తన గురించి మాట్లాడుతుంది మాట అని చెప్తున్నాను తెలుసా? దానియేలుని బబులోనికి వచ్చేసరికి అతని పేరు మార్చారు. ఏం పేరు పెట్టారు తెలుసా? చెప్పండి, ఏం పేరు పెట్టారు? హనానియా, మిషాయల్, అజర్యాకి ఏం పేర్లు పెట్టారు? షద్రక్, మెషక్, అబేద్నెగో అని పెట్టారు. దానియేలుకి ఏం పేరు పెట్టారు? ఇందాక చదివారు కదా వచనములోనే, బెల్తషాజర్ 4:8 కడపట బెల్తషాజారు అను నా దేవత పేరును బట్టి పిలువబడిన దాని. అంటే ఈయన పేరు మార్చేశారు. ఈయన పేరు దానియేలు అని ఎవరికి తెలియదు. ఆఫీస్లో బెల్తషాజర్ ఎక్కడున్నాడు? బెల్తషాజర్ రాజు పిలుస్తున్నాడు, బెల్తషాజర్ మంత్రి పిలుస్తున్నారు. బెల్తషాజర్ వచ్చాడా? అటెండెన్స్లో ఆయన పేరు, ఆయన అటెండెన్స్ బుక్లో బెల్తషాజర్ అని ఉంది. ఎక్కడ చూసినా అందరికీ బెల్తషాజర్ అనే తెలుసు. దానియేలు ఎవరికి తెలియదు. 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 80 సంవత్సరాల వరకు జీవించాడు. ఆయన పేరు బెల్తషాజర్ అని ఈ బబులోన్లో తెలుసు. అని చాలా దినాలుగా బెల్తషాజర్ అనే పేరుతో పిలువబడుతున్నటువంటి ఆయన బబులోను దేవతల పేరుతో పిలువబడతా వచ్చినటువంటి అదే రాజు, ఏ రాజు అయితే ఆయన పేరు బెల్తషాజర్ అని మార్చాడో అదే రాజు నోటి నుండి దేవుని పేరు తీసుకొచ్చాడు, దానియేలు అంటాడు. నా దేవతల పేరు బెల్తషాజర్ అనేటువంటి దేవతల పేరు పెట్టబడిన దానియేలు అంటాడు. కొన్ని సంవత్సరాలుగా పాతి పెట్టబడినటువంటి దేవుని పేరుని వెలుపలికి తీసుకొచ్చాడు ఆయన ప్రవర్తన ద్వారా. దానియేలు అంటే దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థం. మన జీవితాన్ని చూసి, మన ఆఫీస్లో కావచ్చు, మన కాలేజీలో కావచ్చు, ఎవరైనా మన ఇంటి ప్రక్కన కావచ్చు, ఈ పేరుకు తగ్గట్టు జీవిస్తున్నారని చెప్తారు. అసలుకి పేరు ఉంటుంది, మన జీవితం అలా ఉంటుంది. డేవిడ్ అని పేరు ఉంటుంది, జీవితం గొలియాత్ లాగా ఉంటుంది. సమూయేలు అని పేరు ఉంటుంది, బ్రతికేమో హోఫ్నీ ఫినిహాస్ లాగా ఉంటుంది. పేరేమో ఏం చెప్పాలి, ఇంకా పీటర్ అని ఉంటుంది, జీవితం ఏమో యూదా ఇస్కరిత్ లాగా ఉంటుంది. అమ్మాయి పేరేమో రూత్ అని ఉంటుంది, చూస్తే జెజబెల్ లాగా ఉంటుంది. మనం చూసి అంటే పేర్లు ఒకటి, మన బ్రతుకొకటి. వీళ్ళ క్రిస్టియన్ అని చెప్తే అబ్బో భయంకరం. ఒకరి గురించి కలుద్దామని హాస్పిటల్కి వెళ్తే, ఆయన ఉన్నాడా అండి, ఆ డాక్టర్ ఉన్నాడా అని చెప్తే, అబ్బో ఆ డాక్టరా దయ్యం అన్నారు. అట్లాంటి పేరు దేవుని నామాన్ని తీసుకొని వస్తున్నాం మనం. ఈ దానియేలేమో దేవుని పేరుని ఎంత ఘనతంగా హెచ్చించాడంటే, ఈ రాజు అయితే తన పేరు మార్చాడో అదే రాజు నోటి నుంచి ఏం తీసుకొచ్చాడంటే దేవుని పేరు పలికింపజేశాడు. ఎంత చక్కని ప్రవర్తన రాజు గమనిస్తూ వచ్చాడు. ఈ రాజుకి బైబిల్ ఎప్పుడు చదవలేదు ఆయనకు బైబిల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోకంలో దేవుడు పరిశుద్ధుడు 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 అని పూజించబడుతున్నాడు అనేది ఈ రాజుకు తెలియదు. ఈ రాజుకు అబ్రహాము ఎవరో తెలియదు, ఇస్సాకు ఎవరో తెలియదు, యాకోబు ఎవరో తెలియదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎవరో ఆయనకు తెలియదు. ఈ రాజుకు తెలిసిందంటే ఎవరు? షద్రక్, మెషక్, అబేద్నెగోలే. కనుక రాజు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని బైబిల్లో చూడడానికి బైబిల్ లేదు ఆయనకి తెలిసింది షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలే. అందుకే రాజు అంటాడు కదా, దానియేలు దేవుడు, షద్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడు అంటాడు. చూడండి, దానియేలు గ్రంథం 3, ఎవరైనా గట్టిగా చదవండి. దానియేలు గ్రంథం 3:28 గట్టిగా చదవండి. నెబుకద్నెజరు షద్రక్, మెషక్, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. వీరి దేవుడు ఎవరి దేవుడు?
షద్రక్ మెషక్ అబేద్నెగో అని వీరి దేవుడు. దానియేలు దేవుడు చూడండి, దానియేలు గ్రంథం 6:26. దానియేలు గ్రంథం 6:26 చదవండి. నా సముఖంలో నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఇలాంటి గొప్ప పేరు తీసుకో, దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఎవరైనా మొబైల్ చేతిలో ఉంచుకుంటే దాన్ని మూసి పెట్టేసేయండి. నేను పాయింట్అవుట్ చేసి మీరు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారని చెప్పే ముందే మొబైల్ పక్కన పెట్టేసేయండి. సరే, దానియేలు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాడంటే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడంటే తన దేవుని పేరు రాజు నోటి తీసుకొచ్చేసాడు. కనుక ఇందాక నేను చెప్పా కదా, లోకంలో ఉన్న వాళ్ళకి అబ్రహాం తెలియదు, ఇస్సాకు తెలియదు, యాకోబు తెలియదు. వాళ్ళకి తెలిసేది మనమే తెలుసు. ఈ పేతురు తెలుసు, ఈ జాన్ తెలుసు. కనుక వాళ్ళు ఏం చెప్పాలి? ఈ పేతురు దేవుడు, ఈ యోహాన్ దేవుడు, ఈ వీళ్ళ దేవుడు. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి రూత్, ఈ అమ్మాయి ఎస్తేర్, ఈ అమ్మాయి మార్తా, వీళ్ళ దేవుడు అని వాళ్ళు చెప్పేటట్లు మన జీవితాలు ఉండాలి. అట్లా ఉంటాయి మన జీవితాలు. అబ్బాయిల జీవితాలు యవనస్తులు చూస్తూ ఉంటే, దేవుని మందిరాలు కొంత చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటే, ఇంత పెద్ద గడ్డాలు పెంచుతారు. మంగళ షాపులు ఉండవు హైదరాబాద్లో, నాకు తెలీదు. ఇంత పెద్ద గడ్డాలు పెంచుతారు, వెంట్రుకలేమో మధ్యలో చిప్ప కట్టింగ్ పెట్టచ్చి పక్కనంతా గొరిగిచ్చేసి ఇది ద్వీపంలాగా పెడతారు మధ్యలో, లేదా కరెంట్ షాక్ కొట్టినట్టు వెంట్రుకలు ఇట్లా లేచి ఉంటాయి. విచిత్రమైన మోకాల దగ్గర జీన్స్ చినిగిపోతుంది. ఎందుకు ఇలాంటి విచిత్రమైనటువంటి లైఫ్ స్టైల్? ఎందుకు ఈ ఫ్యాషన్స్? కాలేజీలో చదువుతున్నాడు అనుకోండి, చదువుతుంటే ఎవరు క్రిస్టియన్ అని అబ్బాయిలో గుర్తుపట్టాలంటే ఎవరు ఎక్కువ ఫ్యాషన్ ఉంటాడో క్రైస్తవుడుగా ఉంటాడు. ఎక్కడ వాళ్ళు చూస్తే ఇట్లా అసలు బుక్ పట్టుకుని అందరు కాలేజీలో బ్యాగ్ వేసుకుని వీడు బుక్ ఒక్క బుక్ పెట్టుకుని, అరే బ్యాగ్ ఏదిరా అంటే, బ్యాగ్ ఉండదురా, మనకు ఓన్లీ 1 బుక్, అన్ని ఇందులో రాస్తామంట. అవునా? అని మిగతా బ్యాగ్ అందరు తెస్తున్నాయి, ఒక్కటి ఒక్కటే రాస్తా అంటాడు. సరే, అటు ఇటు తిరుగుతుంటాడు, క్యాంటీన్లో కనబెడతారు, అక్కడ కనబడతారు, ఇక్కడ కనబడతా ఉంటారు, జోకులు వేస్తారు, అది చేస్తారు, వీకెండ్ పార్టీ అంటారు. అన్ని పార్టీ, వీకెండ్ పార్టీ ఉంది, ఫ్రెషర్స్ పార్టీ ఉంది, కలెక్షన్ చేయాలి, అవి అన్నీ చేస్తారు. అన్నిట్లో ముందుంటారు హీరోస్ లాగా. చదువు విషయానికి వచ్చినప్పుడు జీరో. ఏం చదువు రాదు. చివరికి ఎగ్జామ్స్ వస్తుంటే టైం ఏం రాదు, చదవరు. అంత తర్వాత డేర్గా చూస్తారు, క్వశ్చన్ పేపర్ మనం చదివినట్టు లేదురా అని ఏం చేస్తారు, వైట్ పేపర్ అట్లా ఇచ్చేసి వచ్చేస్తారు. లేకపోతే ఏదో వచ్చిందంతా రాసేస్తారు, ఏదో రాద్దాంలేండి అని రాసేస్తూ వచ్చేసి వస్తారు. ఎగ్జామ్ ఫలితాల రోజు వస్తుంది. ఫలితాల రోజు వచ్చే రోజు ఇక ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, అరే పేపర్లో నంబర్లు వచ్చాయి, అందరు వచ్చాయి, నెట్లో పేపర్ నంబర్స్ అన్నీ వచ్చేసారు, ఎవరు పాస్ అయ్యారు? అవునా, నువ్వు పాస్ అయ్యావా? పాస్ అయ్యా. పాస్ అయ్యాను గంటరా, నువ్వు ఫెయిల్ అయ్యావురా అంటే, చింతించదు బ్రదర్ చెప్తాడు, అంతా ఫెయిల్యూర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ బ్రో. ఈ కొంచెమన్నా 0.5% అన్న విటమిన్ ఎస్ ఉండాలా. ఏంటది? సిగ్గు. ఏం లేకుండా ఫెయిల్ అయింది వీడు, ఆయన్ని చింతించొద్దట. ఫెయిల్యూర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ బ్రో అట. మాటలు వస్తాయి. చూస్తే బ్రతుకులు మాత్రము చదువు సంద ఏం ఉండకుండా మన యవనస్తులైనటువంటి వారు, మీరు కాదు, నేను జనరల్గా చెప్తా ఉన్నాను, మీ గురించి నాకు తెలియదు. మీ ముఖాలు చూస్తే చాలా మంచిలా కనబడుతున్నారు. జనరల్గా చెప్తాను, ఎవరి మీద నాకు ఏం లేదు, జనరల్గా చెప్తున్నాను. కనుక అట్లా మనం ఉండకూడదు అని చెప్తా ఉన్నాను, అంతే తప్ప ఎవరు నేనేమి ఉద్దేశించి చెప్పట్లా. మన జీవితాల్లో, ఇతరులు మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ ప్రవర్తన పరిశుద్ధంగా ఉందో చూడాలి. ఎవరైనా చదవండి, 1 పేతురు 1:15-16. 1 Peter chapter 1 verse 15-16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును. తర్వాత పరిశుద్ధుడైన ప్రకారము మీరు సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. చాలాసార్లు కొంతమంది ఈ దినాల్లో వాక్యం చెప్పే వాళ్ళు కూడా, బ్రదర్ వాళ్ళ డ్రెస్ ఎట్లా ఉంటే ఏంది బ్రదర్, కటింగ్ ఎట్లా ఉంటే ఏంది బ్రదర్, లేకపోతే వాళ్ళు ఎట్లుంటే ఏంది బ్రదర్, ఎక్స్టర్నల్ థింగ్స్ బ్రదర్ అంటారు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండాలి. చూసినప్పుడే మనం సింపుల్గా ఒక ప్రాంతాన్ని నేను వెళ్ళాను పరిచర్కి వెళ్ళిన, ట్రాన్స్లేషన్ కొరకు వెళ్ళాను. కిందికి పరిచయం అయిపోయింది, కింద దిగేసరికి యవనస్తులు మగపిల్లలు ఉన్నారు, బ్లాక్ జీన్స్ వేసుకున్నారు అందరికి. అది విన్నాను, మళ్ళీ యూనిఫామ్ ఏంటో బ్లాక్ జీన్స్, అవి చినిగిపోయినట్లుగా ఉన్నాయి, బ్లాక్ టీషర్ట్, ఇక్కడ ఏదో పేర్లు ఉన్నాయి, బ్యాడ్ అనో ఏదో, గుడ్ అని ఉండదు, బ్యాడ్ అని ఉంటుంది, ఇంకేవో ఉంటాయి, ఇంకే కొన్ని పేర్లు ఎలా ఏముంటాయి ఇక్కడ రాయడం ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్ అంట.
ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అట. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏవో పెట్టేసుకుంటారు జీన్స్ ఇవన్నీ. అంటే అక్కడ వేసుకోలేదు, జనరల్ వేరే చెప్తారు. ఈ పిల్లలు ఫ్లాష్ ఇది ఉన్నాయి. దాని తర్వాత ఒక అబ్బాయి ఇద్దరు ముగ్గురు చూసి స్టడ్స్ ఉన్నాయి చెవికి, వెంట్రుకలన్నీ కూడా విచిత్రమైన హెయిర్ స్టైల్స్ ఉన్నాయి, పెద్ద గడ్డాలు పెంచినట్లున్నారు. నేను చూసాను బ్లాక్ కలర్ ఆదివారం దినాన్ని. బ్లాక్ వేసుకోవద్దా అది టాపిక్ కాదు. వాళ్ళని చూసినప్పుడు నేను అన్నాను, ఏంటి బ్రదర్ ఇది ప్రభు దినాన్న, ఇందాక వాక్యం విన్నాను కదా అని చెప్తే, అప్పుడే వాక్యం చెప్పిన అంకుల్ ఏం చెప్పాడంటే, బైబిల్లో ఎక్కడ డ్రెస్ కోడ్ లేదు మనం అని చెప్పాడు ఆయన. అది ఇక నేను ఈ వాక్యం తర్జుమా చేయాలి కదా, మధ్యలో ఆపే తప్ప అంకుల్ అని చెప్తే బాగుండదని చేశాను. డ్రెస్ కోడ్ లేదని చెప్పేశాడు ఆయన. అది గుర్తుపెట్టుకున్నారు. మంచిగా ఏం గుర్తుపెట్టుకోరు, ఇట్లాంటి లాజిక్లు గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకొని అన్న అంకుల్ చెప్పాడు కదా డ్రెస్ కోడ్ లేదని. దెర్ ఇస్ నో డ్రెస్ కోడ్ అంకుల్ సెడ్ యు నో అన్నాడు. అప్పుడు నేను అన్నాను, బ్రదర్ ఐ డోంట్ నో వెదర్ దెర్ ఇస్ డ్రెస్ కోడ్ ఆర్ నాట్ ఇన్ ద బైబిల్, బట్ యాజ్ క్రిస్టియన్స్ వీ మస్ట్ ఇమిటేట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నాట్ మైకిల్ జాక్సన్ ఆర్ బ్రిట్నీ స్పియర్స్. బైబిల్లో డ్రెస్ కోడ్ ఉందో లేదో అనేటువంటిది నాకు తెలియదు, కానీ క్రైస్తవులుగా విశ్వాసులుగా మన యేసు ప్రభుని లోకాన్ని చూపించాలి. మైకిల్ జాక్సన్నో బ్రిట్నీ స్పియర్స్నో బ్రూక్ షీల్డ్స్నో కాదు. మన లైఫ్ స్టైల్, మన ప్రవర్తన అంతా కూడా, మన కాండక్ట్ మనం చూసిన వెంటనే మీరు విశ్వాసాన్ని గుర్తుపట్టలేడు. అలా అంటే మీరు ధోతి కట్టుకోవాలి, లుంగి కట్టుకోవాలి, ఏమంటారు పురాతన దినాలకి వెళ్ళమని చెప్పట్లేదు. డీసెంట్ డ్రెస్ వేసుకోవాలని చెప్పు. డ్రెస్సింగ్ స్టైల్లో అన్ని విషయాలు సమస్త ప్రవర్తన ఎందు. అందుకే ఆ దినాల్లో పాటలు కట్టినప్పుడు పాట ఉంది కదా, పరిశుద్ధులై ఉండేడని, దాంట్లో వస్త్రములలో పరిశుద్ధులై ఉండేడని కూడా రాయబడి. సింపుల్ థింగ్స్లో కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా చాలా సంగతులు ఎక్కడ అపవిత్రులు అవుతారు యవనస్తులని చూస్తే, ప్రవర్తన విషయంలో, సినిమా టీవీలు చూసే విషయంలో. టీవీ అనేసరికి చాలామంది గుండె పగులుతుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది టీవీలు చాలా మీకు పిచ్చి, నాకు చాలా ఇష్టం. టీవీ ముందు కూర్చుంటే ఆ బయట ఒక దొంగలు వచ్చేసి మోటార్ పంప్ ఎత్తుకెళ్ళిపోతున్నా పర్వాలేదు. కొంతమంది ఆ సిస్టర్స్ అలా ఎత్తుకుపోతుంటే ఆ మోటార్ పంప్ ఎత్తుకెళ్ళిపోతున్నారు దొంగలు అని చెప్తే ఆగివే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకో సిస్టరు వాళ్ళ ఇంటికి మా అన్న వెళ్ళాడు. మా అన్న వెళ్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆ కొడుకు వాళ్ళమ్మ. అమ్మ స్వాతి చనిపోయింది అంటే, అరే ఎప్పుడు చనిపోయిందిరా అంటే, అమ్మ నువ్వు అప్పుడు విజయవాడలో ఉన్నావు కదా, అప్పుడు ఆ మధ్యలో అప్పుడే చనిపోయిందమ్మా బుధవారం రోజు అంటే. మా అన్న టెన్షన్, ఎవరంటే స్వాతి అంటే, వినట్లే మా అన్నది, స్వాతి చాలా జ్వరం వచ్చిందిరా, జ్వరం వచ్చేసి అసలు 2-3 రోజులు అట్లే ఉందా, చనిపోయిందిరా, అసలుకి ఎంత మంచిదిరా అసలు అని చెప్తాడు. ఎప్పుడు అని మా అన్న అంటుంటే, మా అన్న ఇతరు చూసి చివరికి ఆమె సీరియల్లో ఒక క్యారెక్టర్ వెదర్. మీరు నవ్వుతున్నారు, కానీ మీలో ఎంతమంది టీవీలు చూసే వాళ్ళకి ఉన్నారు నాకు తెలియదు. ఎంత డీప్గా పోతారు. అది నేను ఇది ఇప్పుడు చెప్తుంటాను. అది తెలిసిన ఒక పాప టీవీలో, అంటే సినిమాలో అనుకుంటాను, దొంగ అటు పరిగెత్తుతుంటే పోలీసు ఇటు వెళ్ళిపోయాడు చూడకుండా. ఇటుపోయినాడు అంట. టీవీలోకి అంటే ఒకవేళ వీలవుతే టీవీ లోపలికి వెళ్ళిపోతుందేమో. అట్లా ఉండాం. సినిమా సంబంధమైన సంగతులు మనకి ఇటువైపు ఎక్కువ లేదు, కానీ ఆంధ్ర వైపు వెళ్తే ఆ సినిమా హీరోయిన్లను దేవతల్లా భావిస్తారు. సినిమాలు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. ఆ విశ్వాసికుడు నువ్వు ఎలా చూస్తావు? మీరు చూడరా అంటే నేను చూసేవాడిని, కానీ నేను విడిచిపెట్టేశాను ఒక దినాన్న. ఆ సాక్ష్యం మళ్ళీ చెప్పను, మీరు చాలాసార్లు విని ఉంటారేమో ఒకవేళ. కాకపోతే నా జీవితంలో టీవీ నాకు అడిక్షన్, దాన్ని నేను విడిచిపెట్టేశాను ఒక దినాన్ని. ఇప్పటివరకు నేను దాన్ని చూడను. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఏది నిన్ను అపవిత్రపరుస్తుంది? ఎంటీవీయో వీటీవీ అవి చూస్తున్నావు, ఎవరు లేనప్పుడే చూస్తావు, ఆ ఛానల్ ఈ ఛానల్ మారుస్తున్నావు, ఏం చూస్తున్నావు? ఏది నిన్ను అపవిత్రపరుస్తుంది? ఈలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నాడని ఎట్ట చెప్పగలుగుతారు? ప్రాచీన దినాల్లో, సంఘం అప్పుడే ఉద్భవించినటువంటి దినాల్లో, ఒక నాటకశాలలో ఒక నటుడు రక్షణ పొందాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఈ సినిమాలు లేవు, నాటకశాలలు ఉండేవి. నాటకశాలలో నాటకాలు చేసేవాళ్ళు, డ్రామా. అందులో నటుడు రక్షణ పొందాడు. ఆ దినాల్లో, ప్రాచీన దినాల్లో, ఆది శతాబ్దం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి నటులు, వాళ్ళు నటించేటప్పుడు అమ్మాయిలు నటన కొరకు రావడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఎందుకంటే ప్రాచీన దినాల్లో అమ్మాయిలు బయటకు పంపించేవారు కాదు. ఇప్పుడు అమ్మాయిల వేషాలు కూడా అబ్బాయిలే వేసేవాళ్ళు. ఈ అబ్బాయిలు అమ్మాయిల వేషాలు వేసేటప్పుడు వాళ్ళు అమ్మాయిలాగే కనబడాలా, వారి యొక్క హావభావాలు, వారి కదలికలు అంతా చూస్తే అమ్మాయిలాగే ఉండలాగన వాళ్ళు ఏం చేసేవారంటే ఈ అబ్బాయిలని స్వలింగ సంపర్కులుగా చేసేవాళ్ళు. అలాంటి దారుణమైన, అపవిత్రమైన, చాలా నీచమైనటువంటి సొసైటీలో ఒక నటుడు రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత
ఇదంతా విడిచిపెట్టేశాడు, వృత్తి అంతా విడిచిపెట్టేశాడు. వృత్తి అంతా విడిచిపెట్టాడు, కానీ ఇప్పుడు బ్రతకడానికి ఏం చేయాలా? ఆయనకు వచ్చేది ఒకటే నటన, నటించడం ఒకటే తెలుసు. కాబట్టి ఇప్పుడు అనుకున్నాడు, నేను నటించను, నాకు నటించడం ఎట్లా బాగా తెలుసు, ఎట్లా అందరిని నవ్వించడం ఎలా తెలుసు, ఏడ్పించడం ఎలా తెలుసు, ఎలా నటించాలో తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి నేనేం చేస్తానంటే ఒక స్టూడియో పెడతాను, ఇతరులకు యాక్టింగ్ నేర్పిస్తాను, కానీ నేను యాక్టింగ్ చేయను అనుకున్నాడు. కానీ తనలో మనసాక్షి ఏమంటారు, ఒప్పిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయన లోపలికి వచ్చేసాడు. తప్పు తప్పు అంటున్నాడు, అర్థం అవ్వట్లేదు ఏంటనేది. సంఘంలో పెద్దల దగ్గరికి వెళ్ళాడు. పెద్దల దగ్గరికి వెళ్ళి ఇలాగా నేను అనుకుంటున్నాను, స్టూడియో పెట్టాలనుకుంటున్నాను, అయితే మరి ఏదో మనసులో నెమ్మది లేదు, మీరేం చెప్తారంటే, వాళ్ళప్పుడే రక్షణ పొందిన పెద్దలు అనుకుంటాను, చాలా దూరం పల్లెటూరు ప్రాంతమేమో కనుక వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పెద్దలకి రాశారు ఉత్తరం. ఇలాగన ఒక అబ్బాయి ఉన్నాడు, యవనస్తుడు, రక్షణ పొందాడు, నటించేవాడు, యాక్టర్ ఆయన రక్షణ పొందాడు, యాక్టింగ్ చేయనంటున్నాడు, కానీ యాక్టింగ్ వేరే వాళ్ళకి నేర్పిస్తాడంటే, స్టూడియో పెట్టుకుంటాడంటే, పొట్ట పోసిన కొరకు అదొకటే పని వస్తుంది అంటే ఏమంటారు అని రాశారు. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు పెద్ద ఉత్తరానికి చిన్న జవాబు రాశారు, ఒకటే లైన్ రాశారు. ఏం రాశారు తెలుసా? ఇఫ్ యాక్టింగ్ ఇస్ సిన్, టీచింగ్ యాక్టింగ్ ఆల్సో ఇస్ సిన్. నటించడం పాపం అవుతే నటన నేర్పటం కూడా పాపమే. ఇక్కడ కూర్చున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నటించడం పాపమైతే నటించే వారిని చూడడం పాపమే. నటించే వాళ్ళు చూసేటువంటి అశ్లీలమైన, అపవిత్రమైనటువంటి, అసభ్యమైన సంగతులు చూడటము పాపమే. ఇది నన్ను కూర్చున్నావు ఇక్కడ, ఏం చూస్తున్నావు నీ కళ్ళతో నీకే తెలుసు. ఇది నన్ను టీవీ ఏం అవసరం లేదు, చేతుల్లోకి వచ్చేసింది మొబైల్. ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న పిల్లలు సైతం మనకంటే ఎక్కువ మొబైల్ ప్లే చేస్తూ ఆడుతూ ఉంటారు, మొబైల్తో చూస్తూ ఉంటారు. ఆ మొబైల్లో నువ్వు ఏం చూస్తున్నావు, దేనికి అడిక్ట్ అయిపోయినావు, దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నావు. ఒక అబ్బాయి నాకు తెలుసు, దాంట్లో ఇప్పుడు ఎంత లోతుగా వెళ్ళిపోయాడంటే బయటికి రాలేక ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు దానికి ఈజీ 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 అని దాన్ని అలాగే విడిచిపెట్టావనుకో, దినాన్న దయ్యమే పెడుతుంది దీన్ని. ఇలాగే మొబైల్ ఫోన్స్లో చూడకూడని సంగతులు చూస్తూ 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 అలవాటైపోయి మెల్లిగా ఇక్కడ దగ్గరలో, హైదరాబాద్ దగ్గరలోనే ఉంటున్నాడు. ఎక్కడో వాళ్ళ ఊరు నుంచి తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే ఎక్కువ కావాలనుకున్నాడు, డబ్బులు పంపించమని చెప్పారు, పంపిస్తున్నారు. స్నేహితులతో పాటు ఉన్నాడు, ఈ మొబైల్లో చూసి 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 అలవాటు పడిపోయినాడు. స్నేహితులు, చెడ్డ స్నేహితులు తీసుకెళ్ళిపోయినారు, వేరే ప్రాంతం తీసుకెళ్ళిపోయి ఏవైతే మొబైల్లో చూస్తున్నాడో అట్లాంటి క్రియల్లో ఆ అబ్బాయితో చేయించినారు. ఆసుపత్రిలో నిలబడ్డాడు, ప్రత్యేకమైనటువంటి గదిలో. అమ్మ తల్లిదండ్రులు తిట్టుకుంటున్నారు, ఒకరు నువ్వు చేయబట్టే తిట్టుకుంటున్నారు ఒకరినొకరు. ఎందుకు తెలుసా? 21 సంవత్సరాల వయసులో ఆ అబ్బాయికి మరణాంతకమైనటువంటి వ్యాధి సోకింది. కారణం ఏంటో మీకు తెలుసు. ఎక్కడి నుంచి ఆరంభమైంది? చూడకూడనటువంటి సంగతులు చూడడం ద్వారా. ఇక్కడికి వచ్చినటువంటి యవనస్తులందరితో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఇది నన్ను పరిశుద్ధంగా ఉండాలా, హోలీగా ఉండాలంటే అవుట్డేటెడ్గా అయిపోయింది. ఎవరు ఉంటారు, అంత పాతకాలం అన్నట్లుగా అయిపోయినారు. ఎవరైతే ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చిగా బ్రతుకుతారో ఆ లైఫ్ అందరికంటే గ్రేట్గా నేను బ్రతుకుతున్నాను అనుకుంటారు. వాళ్ళ లోపల ఫీలింగ్ వచ్చేసి వేస్ట్ అంతా అన్నట్లుంటారు. కానీ ఒక దినాన దేవుడు ఉన్నాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నాడు. దేవుని ముందు నువ్వు నిలబడాలి, లెక్క చెప్పాలా, ప్రతి దానికి లెక్క చెప్పాలా. ఒక వీడియో రీల్ తిరిగినట్లుగా నీ జీవితం అంతా దేవుడు తిప్పి చూపిస్తాడు నీకు. నీ పాపంలో నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ పోర్నోగ్రఫీ, అశ్లీలమైనటువంటి దానికి అలవాటు పడిపోతే ఒక దినాన నిన్ను మరణంలో తీసుకెళ్ళిపోతుంది. దానియేలు జీవితం ఎలాంటి జీవితం అంటే, రాజు సైతం చెప్పగలిగాడు అతనిలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నాడు. రెండవసారి దానియేలు జీవితంలో, లేక దానియేలు గ్రంథంలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉండడం ఎక్కడ రాయబడిందని చెప్పాను బ్రదర్స్ చెప్పాలా? 4:9 4:9 చదువుతాం, అందరం కలిసి చదువుతామా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. ఎట్లనగా శకునగాండ్ర అధిపత్యకు బెల్తెషస్సరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉన్నదనియు, ఏ మర్మము నేను కలత పెట్టదనియు నేను ఎరుగుదును గనక నేను కనిన కలయు దాని భావం నాకు తెలియచెప్పుము. రెండో దేని గురించి మాట్లాడుతుందని చెప్పాను? హోలీ కమ్యూనియన్, పరిశుద్ధమైన సహవాసం. ఈ రాజు ఏమంటాడు తెలుసా? చూడండి, ఆ వచనం అంటున్నాడు, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉందనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును. అంటే అర్థం ఏంటంటే, నీకు ఏ మిస్టరీ పెద్ద నేనేం డిస్టర్బ్ చేయదు. ఎందుకు చేయదు? నా ఆస్ట్రాలజర్స్ అంటే ఏమంటారు? ఆస్ట్రాలజర్స్ ఏమంటారు? జ్యోతిష్కులు, మాంత్రికులు,
లేక కల్దీలు, వీళ్ళంతా కూడా ఏదైనా మర్మం ఉందంటే దాన్ని కనుగొనే దాని కొరకు వాళ్ళు చేసేది ఏంటంటే చెయ్యి చూస్తారు. ఈ చెయ్యి ఇట్లా ఎమ్మలేదే, నీకు మనీ రాదు, ఇది ఇట్ట పోతుందే, దీన్ని ఇట్లా చేసుకోవాలి. ఒకసారి ఈ జ్యోతిష్క వృత్తి చేసే అతను రక్షణ పొందినాడు. రక్షణ పొందిన తర్వాత అతనికి డబ్బులు లేవో పాపం ఏం లేదు, మళ్ళీ వెనకకి వెళ్ళిపోయి బ్యాంక్ సైడ్ అయిపోయి మందిరానికి రావట్లేకపోతే తర్వాత చాలా రోజుల తర్వాత నేను ఒకసారి మా క్యాంటీన్లో కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాను. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళేసరికి నా ముందు కూడా కూర్చున్నారు. మొత్తం కాషాయ వస్త్రాలు అంతా వేసుకున్నారు, ఈ అంత చిలుకని చేతిలో పట్టుకున్నారు, అన్నీ కూడా చేతిలో డబ్బు అదంతా ఉంది. సర్లే ఆయన అలాంటి వాడే ఆ వ్యక్తిలే అనుకుని నేను ముందు కూర్చొని తింటున్నా. అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి నా వైపు చూసి ప్రైజ్ లాట్ బ్రదర్ అన్నాడు. ఆ డ్రెస్ అంతా ఉంది, చిలుక జ్యోతిష్కుడు అవన్నీ పెట్టుకున్నాడు. ఎందుకు చూసి ప్రైజ్ లాట్ బ్రదర్ అని ఆశ్చర్యమే, ఏంటబ్బా ఈ డ్రెస్లో ఇలాంటి వర్డ్స్ వస్తున్నాయి అనుకున్నా. చూసినప్పుడు బ్రదర్ నేను అన్నాడు. అవునా బ్రదర్, నువ్వు ఇక్కడేంటి అన్నా. ఇలా అంటే బ్రదర్ డబ్బులు రావట్లేదు బ్రదర్, కొంచెంసేపు చేసుకుని మళ్ళీ ప్రభు దగ్గరకు వస్తాను బ్రదర్ అంటే. నేను ప్రేస్ ప్రభు మధ్యలో వస్తే ఏం చేస్తావు? అదే బ్రదర్ కొంచెం భయం ఉంది అన్నాడు. అయితే నేను అన్నాను సరే, వెళ్ళిపోయేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. అంటే బ్రదర్ అన్న ఏంటంటే, మామూలుగా నువ్వు చెప్తుంటారు కదా బ్రదర్ అంటే. చెప్తా. ఏం చెప్తారు బ్రదర్ మీరు అంటే? ఏముందన్నా వాళ్ళు చదువుకునే వాళ్ళైతే చదువులో పైకి వస్తారని చెప్తారు, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడతామంటారు. ఏదో చెప్తావు, మాకు అన్నీ తెలుసు కదా. వాడు చదువు సందే లేకపోయిన వాడైనా నువ్వు ఫస్ట్ వస్తావు, స్టేట్ ఫస్ట్ వస్తావు, ఏవో చెప్పే ట్రిక్కులు ఉంటాయట వాళ్ళకి, అవన్నీ చెప్తారండి. సరే ఏదో ఇట్లా జ్యోతిష్యం చేసి చెప్తారు. మా మాంత్రికులు మాంత్రిక విద్యను బట్టి చెప్తారు, లేకపోతే కూర్చొని కళ్ళు మూసుకొని కాలు మీద కాసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయి చెప్తారు. ఇంకా హోరోస్కోప్ చూసి చెప్తారు. హోరోస్కోప్ అంటే ఏమంటారు? రాశి ఫలాలు. విచారకరం బాధకరం ఏంటంటే ఇది 4 విశ్వాసులు కూడా రాశి ఫలాలు చూస్తారు. ఈరోజు ఏముంది డెక్కన్ క్రానికల్లో? స్కార్పియో నాది లియో. మీరు తెలియదు అనుకుంటా, మీరు చాలా మంచి వాళ్ళు. ఇవన్నీ చూస్తారు, ఇవన్నీ చూసి చేసుకుంటారు. అదే దానియేలుతో రాజు ఏమంటున్నాడంటే, దానియేలు నువ్వేదో రాశి ఫలాలు చూసి చెప్పట్లేదు, నువ్వేదో ధ్యానంలోకి వెళ్ళిపోయి చెప్పవు, లేక నీకు ఏ మాంత్రిక శక్తిని బట్టి చెప్పట్లేదు. నువ్వు ఎందుకు చెప్పగలుగుతావంటే పరిశుద్ధ దేవునితోనూ మాట్లాడతావు, ఆ దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా. పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడతాడు, ఆ దేవుడు నీతో మాట్లాడతాడు. అలాంటి సహవాసం ఆ దేవునితో నీకు ఉంది కాబట్టి నీవు చెప్పగలిగిన సమర్థుడవు అంటాడు ఆయన. అట్లా మన గురించి ఎవరైనా చెప్తారా? ఆ దేవునితో మనం మాట్లాడతాం? అసలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో తెలుసా అసలు కదా? అట్లాంటిది మన జీవితాల్లో ఉండదు. మనం ప్రేయర్ లైఫ్ అనేది ఉదయాన్ని ఎంత ఉదయాన్నే లేవడమే కష్టం మనకి. 6 గంటలకు ఎవరైనా లేస్తున్నారా? మిగతా వాళ్ళని బాధ పెట్టదలుచుకోవట్లేదు, కానీ ప్రశ్న అడుగుతా, ఎంతమంది ఉదయం 6 గంటల లోపల లేసేవారు ఎంతమంది ఉన్నారు? చేయి పైకి ఎత్తండి, పూర్తిగా పైకి. ఇక నుంచి చూస్తే మీకు కనబడుతుంది ఎంత తక్కువ మంది ఉన్నారు. వెరీ గుడ్, చేతులు దించేసాను. మిగతా వాళ్ళు నేను బాధపరచట్లా. మీరు మందిరానికి వస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, వాక్యం ఇవన్నీ చూస్తున్నారు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నారు. ఒక మాట నీకు చెప్తా, మీకు బాధ అయినా మీరు ఉదయము లేవకపోతే దరిద్రమే అవుతుంది బ్రతుకు. ఉదయాన్న 6 గంటల తర్వాత 6 గంటలకు మునుపు మీరు లేకపోతే జీవితంలో దరిద్రత వస్తుంది. ఇది నా కొన్ని ఇళ్ళకి వెళ్తే అమ్మాయిలు సైతం పడుకొని ఉంటున్నారు. 11 గంటలు అవుతుంటుంది, లేక 10 o'clock అవుతుంది, 9 o'clock అవుతుంది. ఏంటండి పాప అంటే, పాప ఉంది బాబు అంటే. ఎక్కడుంది అంటే ఆ లోపల ఉంది బాబు. ఏం చేస్తుంది అంటే, వచ్చి రాత్రి అలసిపోయింది పడుకుంది. ఈ రోజు అలసిపోతారు, రోజు పడుకుంటారు. 7 అవుతుంటుంది, 8 అవుతుంటుంది, అయినా లేవరు. సూర్యుడు వాళ్ళ ముఖం మీద కొడుతుంటారు. కొంతమంది పైన పడుకుంటారు, మన బ్రదర్స్ కొంతమంది ఉంటారు, చాలా మంచి బ్రదర్స్, మీరు కాదు. పైన బంగ్లా మీద పడుకుంటారు, సూర్యుడు ముఖం మీద కొడుతూ ఉంటాడు. ఏంది చంద్రుడు ఇంత తేజస్సు అంటారు. అంటే అది రాత్రి పగలు అంతగా వాళ్ళు పడుకొని ఉంటారు, దుప్పటి చుట్టుకుంటారు. ఇలాంటి బ్రతుకు మనం బ్రతికితే దరిద్రతే వస్తుంది. కనుక నేను మిమ్మల్ని ఏం తిట్టట్లేదు, మిమ్మల్ని బాధపెట్టలేదు. ఈ దినాన్ని తీర్మానం తీసుకోండి, ఉదయాన్న 6 గంటలకు దాని ముందుకే లేక అప్పుడు లేస్తే మీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. నా జీవితంలో నేను ఒకటి నా నేచర్ ప్రకారం నాకు అది, మీకు కొంతమందికి అలా వేరే ఉండొచ్చు. కొంతమంది చదువుకునేటప్పుడు రాత్రి 1 o'clock to 3 o'clock వరకు చదువుకుంటారు. కానీ నా అలవాటు ఏంటంటే, నాకు ఎక్కువగా మైండ్కి ఎక్కేది ఎప్పుడంటే మార్నింగే. కనుక నేను డిగ్రీలో సెకండ్ ఇయర్ చికెన్ పాక్స్ వచ్చి మొత్తం ఎగ్జామ్స్ రాయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒక ఎగ్జామ్ ఉంది, సెకండ్ ఇయర్ మొత్తము, తర్వాత థర్డ్ ఇయర్ ఇన్ని రాయాలి.
ఇన్ని ఎగ్జామ్స్ రాయాలి నేను ఒకేసారి. నేను రాత్రి అంతా చదవలే, అంటే చదివేది వాళ్ళు చదువుతారు. నా అలవాటు ఏంటంటే ఉదయాన్నే లేచేవాడిని 4:00 అలాగా ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని తర్వాత ఇవన్నీ చదువుతున్నాడు మైండ్లోకి ఎక్కాయి. కనుక ఉదయకాలం చాలా శ్రేష్టమైన సమయం. అప్పుడు మనము ప్రార్థన చేసి వాక్యం చదివితే అప్పుడు గుర్తుంటాయి. అప్పుడు తర్వాత మీ చదువులు చదువుకుంటే కూడా మీ మనసులోకి అవి ఎక్కిపోతాయి. సరే, ఏ సంగతి అయినా కూడా దానియేలు అంశానికి వస్తాం. ఇక్కడ దానియేలు ఆయన దేవునితో సహవాసంలో ఉన్నాడని రాజు చెప్తున్నాడు. ఆఫ్రికాలో కొంతమంది విశ్వాసులు రక్షణ పొందారట. రక్షణ పొందినటువంటి విశ్వాసులకి అలవాటు ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేసే దాని కొరకు ఏకాంత స్థలంకి వెళ్ళమంటే వాళ్ళు ఏం చేశారంటే ఇలాగ దారులు వెతుక్కునేవారట. అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ ఇళ్ళ దగ్గర అంతా గడ్డి పెరిగేది. గడ్డి పెరిగే ప్రాంతం అంతా చెక్కేసి ఆ గడ్డంతా చెక్కుంటూ వెళ్ళేసి ఆ మూలన వెళ్ళిపోయి చెట్టు కింద ప్రార్థన చేసుకు. ఈయన ఇటువైపు గడ్డంతా చెక్కేసుకుంటూ వెళ్ళిపోయి ఆ మూలన. కనుక ఇటువైపు ఉన్నటువంటి దారి ఇజ్రాయేల్ది, ఇటువైపు ఉన్నది మానియల్ది, ఇటువైపు ఉన్నటువంటిది డేవిడ్ది. అట్లా అందరికి తెలుసు అనమాట. ఈ దారిలో వైపు ఈయన వెళ్తాడు, అక్కడ ప్రార్థన చేసుకుంటాడు. ఒక 2 రోజులు ఆయన ప్రార్థన చేసుకోలేదనుకో, ఆ దారిలో వెళ్ళి ఎవరికి తెలియదు. వారం రోజులు అయిపోయింది అనుకో, అందరికీ తెలుస్తుంది. ఎట్లా? గడ్డి పెరుగుతుంది. అట్లాంటిది మనకు పెట్టారనుకోండి, అదే ప్రొసీజర్ మనకు పెట్టారనుకోండి, మనకు గడ్డి కాదు, ఆ గడ్డి మౌంట్ ఎవరెస్ట్ లాగా అయిపోయి ఉంటుంది. అంటే అన్ని రోజులు అయి ఉంటుంది మనం ప్రార్థన చేసి. మన జీవితాల్లో ప్రార్థన అనేటువంటిది లేదు. దేవునితో ప్రార్థన చేసేటువంటి సంబంధం మనకు లేదు. మన బంధువులు ఎప్పుడైనా ఈ అమ్మాయి చాలా ప్రార్థన చేస్తుంది, అమ్మ ప్రార్థన చేయమ్మా, మేము అన్యులము, నువ్వు ప్రార్థన చేస్తావు అని చెప్పారు ఎవరన్నా? ఎవరైనా మీ బంధువులైనా వచ్చి నువ్వు మందిరానికి వెళ్తావు కదా, ప్రార్థన చేస్తావు కదా, దేవుడిని ప్రార్థన వింటాడు కదా, నా కొరకు ప్రార్థన చేయండి, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి, మా పాప బాలు ప్రార్థన చేయండి అని చెప్పారు. అట్లా మన లైఫ్స్ ఉంటాయి అసలు? దానియేలు జీవితం ఎలాగుందంటే, దానియేలు దేవుడినితో మాట్లాడతాడు, నీవు దేవునితో మాట్లాడుతున్నావు. మన జీవితాలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో, చెక్ షర్ట్ నాకు చెప్పే కదా, స్పెక్స్ వేసుకున్నాం, వెనకలో ఆయన తల వెనకలో పెట్టి మాట్లాడుతున్నాం. నేను సండే క్లాస్ టీచరు, నాకు అన్నీ తెలుసు. మాట్లాడొద్దని చెప్పి నువ్వు మాట్లాడద్దు. సరే, ఏం చెప్పాను నేను? ప్రార్థన గురించి చెప్తున్నాను కదా. ప్రార్థన చేసేటువంటిది మన జీవితాల్లో అలవర్చుకోవాలి. ఇది నన్ను ఎంతమంది మీరు ప్రార్థన చేసేది నేర్చుకుంటారు? ఉదయం 6:00 లేస్తారు. పేరెంట్స్ కూడా కూర్చున్నారు కదా ఇక్కడ. మీ పిల్లలు ఇది నన్ను తీర్మానం తీసుకుంటారు, మీరు రేపటి దినాన్ని నుంచి చూడండి. మీరు ఎవరైనా వాళ్ళు లేస్తున్నారు, ఉదయాన్నే లేస్తున్నారు అని చెప్తే మీ పేరెంట్స్ నాకు చెప్పండి. కానీ ఇది మీరు అంతా మర్చిపోయినది మర్చిపోకండి. ఉదయాన్నే లేవండి, ప్రభుతో సమయం గడపండి. అప్పుడు ఇతరులు గుర్తుపడతారు మీ లోపల ఆత్మీయత ఉందని. ఆ ప్రార్థనలో మీ ముఖము, దేవుని యొక్క స్వరూపము మీ ముఖములో, ఆయన తేజస్సు మీ ముఖం మీదకి వస్తుంది. ఇతరులు చూడగలుగుతారు ఆ ప్రార్థనలో ప్రభుత్వం గడపగలిగితే. హెబ్రోన్లో ఒక ముస్లైన్ ఉంటాడు. నేను అప్పుడు చైన్ ప్రేయర్ కనుక పడుకునేవాడిని అక్కడ హెబ్రోన్లోనే. ఉదయం 3-4 గంటలకి మూలుగులు వినబడాయి. ఏంటబ్బా అని లేచి ఇట్లా చూస్తే అలాగ 3వ పిల్లర్ దగ్గర ఆయన మోకాల మీదకి వచ్చి వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళు రక్షణ పొందాలని ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఆయన అసలు ఎవ్వరు పట్టించుకోరు ఆయన్ని. ఒకసారి దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చారు హెబ్రోన్కి. చాలామంది వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. ఎవ్వరు దయ్యాన్ని నిలబట్టలేకపోయినారు. ఈ ముసలాయన ఎవ్వరు పట్టించుకున్నటువంటి ఆయన ప్రార్థనాపరుడు దగ్గరకు వస్తుంటే దయ్యం ఏమంటుంది తెలుసా? ఆయన దావద్దు, ఆయన రావద్దు, మంటలు మంటలు అంటుంది. దయ్యం సైతం ఒక ప్రార్థన పరుని గుర్తుపడుతుంది. రాజు ప్రార్థన పరుడైన దానియేలును గుర్తుపెట్టాడు. నీ జీవితంలో ప్రార్థన పరురాలు అని, ప్రార్థన పరుడు అని ఎవరైనా గుర్తిస్తున్నారా? మన జీవితాలు నిజంగా ఇది నా జీవితం సైతం ఆరంభంలో ఉన్నటువంటి ఆ ప్రార్థన ఆసక్తిని మనం కోల్పోయినాం. కనుక ప్రార్థన చేసేటువంటి వ్యక్తి నీవు దానియేలు అని చెప్తా ఉన్నాడు. అట్టి సాక్ష్యం మన లోపల ఉండాలి. మత్తయి సువార్త 6:5 చదవకండి ఇప్పుడు. మత్తయి సువార్త 6:5 పరిసయ్యులంట వీధుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారట. వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళ దగ్గరకు ఎవ్వరు వెళ్ళట్లేదు మా కొరకు ప్రార్థన చేయమని. ఎక్కడో అరణ్యంలో, అడవిలో ఏమంటారు వీటిని, గ్రాస్ హాపర్స్ని ఏమంటారు, మిడతలు తింటున్నాడట, అడవి తేనె తింటున్నాడట, ఏదో ఒంటె రోమము వస్త్రం కప్పుకున్నాడట, రహస్యంగా తెలియని స్థలంలో ఎక్కడో ప్రార్థన చేస్తుంటా ఆయన దగ్గరికి తండోపతండాలుగా వెళ్తున్నారు. కారణం ఏంటంటే జనాలకు తెలుసు ఎవరు ప్రార్థన పరులు, ఎవరు ప్రార్థన పరులు కాదని. కనుక మన జీవితం చిన్ననాటి నుంచే ప్రార్థన నేర్చుకోవాలి. అప్పుడు మనతో దేవుడు ఉన్న ఇతరులు తెలుసుకోగలుగుతారు.
సరే, కొన్ని నిమిషాల్లో చూసుకుంటాము. మొదటిది ఏం చెప్పాను? హోలీ కాండక్ట్. రెండవది ఏం చెప్పాను? హోలీ కమ్యూనియన్. మూడోసారి ఎక్కడ రాయబడిందని చెప్పాను బ్రదర్స్? డానియల్ 4:18, దానియేలు 4:18 చదువుతాం అందరము. అందరం అంటే అందరం చదువుతాం, ఓకే? అందరూ అంటే అందరూ. బైబిల్ తీయాలి. దానియేలు 4:18. బెల్తెషజ్జరు, నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు. నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడవంటివి. హోలీ కాన్ఫిడెన్స్. నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నాడు కనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడవు. ఇంకెవరు చెప్పలేరు. ఎంత కాన్ఫిడెన్స్ కదా రాజకీయం మీద. పరిశుద్ధంగా జీవించిన వాళ్ళ మీద చాలామంది ఏమంటారు, కాన్ఫిడెన్స్ ఉంచుతారు. ఉదాహరణకి యోసేపు చేతికి పోతిఫర్ తన తాలపు సేవలన్నీ ఇచ్చేసాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. ఆయన భార్య తన ఇంటిలో ఉంటుంది, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు తన పరిశుద్ధుడు, పాపం చేయడు. తాలపు సేవలన్నీ ఇచ్చేసాడు, ₹1 కూడా తీసుకోవడం తెలుసు. మొర్దెకై తన చేతి ఉంగరాన్ని తీసి, క్షమించండి, రాజు ఎవరు, అహష్వేరోషు రాజు తన చేతి ఉంగరాన్ని తీసి మొర్దెకై ఇప్పిస్తాడు. ఈయన పరిశుద్ధుడు, ఈయన మీద నమ్మకం ఉంచవచ్చు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చిన్న పాప చెప్పినటువంటి మాటకి సిరియా దేశపు నయమాన్ అనే అధిపతి బయలుదేరి వెళ్తాడు. ఆమె నమ్మొచ్చు, ఆమె నమ్మకస్తురాలు, పరిశుద్ధురాలు. అట్లా మన జీవితాలు ఉన్నాయా? ఒకసారి హెబ్రోన్కి ఒక అంకుల్ వచ్చారు, వాక్యం చెప్తుంటే జ్ఞాపకం ఉంది. టాటా బిర్లా తెలుసు కదా మీకు? ఏది తెలియకపోయినా ఇది తెలుసు అన్నా అంటాం. మీరు ఇందాక చెప్పింది అంతా తెలియదు కానీ ఇది తెలుసు. టాటా బిర్లా ఆయన ఫ్యాక్టరీ, ఎక్కడైతే మెయిన్ కంపెనీ ఫ్యాక్టరీ ఉందో అక్కడ ఆయన ఒక పెద్ద లిస్ట్ రాశాడట. ఆ లిస్ట్లో పేర్లు రాశాడట. పేర్ల పక్కన వాళ్ళు ఏం చేశారనేది రాశాడట. ఈ అంకల్ అంతా చూస్తే ఇలా క్రిస్టియన్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూశాడట. అన్ని పేర్లు చూస్తూ ఉంటే అన్ని వేరే వేరే పేర్లు కనబడుతున్నాయి. రమేష్, ఉమేష్ ఇవన్నీ కనబడతారు. క్రిస్టియన్ పేరు ఏదైనా కనబడిందా అంటే మీ పేర్లు ఏమైనా చెప్తే బాగుంటుంది కనుక నా పేరే చెప్తా. కనబడేదండి, ఇజ్రాయెల్ అని కనబడేదండి. అరే క్రిస్టియన్ కదా అనుకుని ఏం రాశాడు టాటా బిర్లా ఆయన గురించి? పక్కన ఏం రాశాడని చూశాడు. ఏం రాశాడు తెలుసు? అందులో దొంగతనం చేసి పారిపోయాడు. బాధ అనిపించింది, అసలు సిగ్గుతో తలదించుకున్నాడట. ఇతరులు మన మీద దేవుని పిల్లలని నమ్మకం ఉంచకపోతే మనం ఎందుకు అసలు ఆఫీస్లో, కళాశాలలో, ఏ ప్రాంతాల్లో ఆ హోలీ కాన్ఫిడెన్స్ని ఇతరులు మన మీద నిలపలేకపోతున్నారు? కారణం ఏంటంటే మన జీవితాల్లో పరిశుద్ధత లేదు, ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాం. అందుకే మనకి సొంత కాన్ఫిడెన్స్ రావట్లేదన్నా, ఎగ్జామ్ రాస్తున్నా కాన్ఫిడెన్స్ రావట్లేదన్నా అంటారు. నువ్వు టీవీ చూస్తున్నా, మొబైల్ చూస్తున్నా, మొబైల్ చూస్తున్నా, చదువుతున్నాను కూడా అన్నా. ఎంతవరకు చూస్తున్నా? 11 వరకు చూస్తానన్నా, ఒక గంట తర్వాత చదువుతానన్నా. ఎలాగవుతుంది? పాపము ఒకవైపు, చదువులు ఒకవైపు. ఎలా కాన్ఫిడెన్స్ నీకు ఎలా వస్తుంది? కాన్ఫిడెన్స్ అంటే పరిశుద్ధ జీవితం ద్వారా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే నీలో ఏమంటారు, ఈ జ్ఞానం అనేటువంటిది, లేక ధైర్యం అనేటువంటిది, కాన్ఫిడెన్స్ అనేటువంటిది, నమ్మకం అనేటువంటిది నీ లోపలికి వస్తుంది పరిశుద్ధంగా జీవించినప్పుడే. అప్పుడు దేవుడిని వీక్ పాయింట్స్ని నీ స్ట్రాంగ్ పాయింట్స్గా చేస్తాడు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. నాకు చదువుకునేటప్పుడు 2 సబ్జెక్ట్స్లో నేను ఇప్పటికీ వీకే. ఒక సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్. ఎవరు కనబెట్టారు నాయన దీన్ని అనుకున్నాను. 9th క్లాస్ వరకు కూడా అబ్బా కష్టపడి లాగిచ్చాను. 10th క్లాస్కి వచ్చేసరికి ట్రిగ్నామెట్రీ అని కొత్తది పెట్టారు. అరే ఇది ఎక్కడో కష్టం, ఇంతవరకు చాలేదురా ఆయన, కొత్తది పెట్టారు 10th క్లాస్కి వచ్చి. కనుక కష్టం మ్యాథమెటిక్స్. ఎట్లో దేవుడు సాయపడి కృప చూపించి దేవుడు పాస్ అయ్యేటట్టు చేశాడు. తెలుగు ఇంకో వీక్నెస్. ఈ తెలుగు వీక్ లాంగ్వేజ్ కాబట్టి తప్పులు రాసేవాడిని, పద్యాలు చెప్పకపోతే ఇప్పటికి జ్ఞాపకం ఉంది. మా తెలుగు టీచర్ నన్ను ఇసుకలో మోకాలు నుంచి ఎండలో అందరు చూస్తూ ఉంటే మోకాల మీద ఉండి ఇట్లా చూస్తూ ఉన్నా. నేను మొన్నటి దినాన దాదాపుగా అనుకుంటాను 20 years కంటే ఎక్కువ తర్వాత నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళాను. చూస్తూ లోపలికి వెళ్తుంటే పిల్లలందరూ ఏపీపీఎల్ఈ యాపేల్ బి అని అరుస్తూ ఉన్నారు. అరే నేను ఇక్కడే ఉన్నానే, నేను ఇక్కడ నిలబడ్డానే, అరే ఇదే స్పాటే అని గుర్తుకొస్తుంది. అలాగ నా మధ్యలో ఉండేటువంటి మట్టి ఉండే స్థలం చూసేసరికి ఇక్కడే మోకాలు ఉన్నాను. అక్కడ టీచర్ మోకాలు ఉంచింది, మోకాల మీద పద్యాలు చెప్పట్లేదని
ఆ వీక్‌నెస్ ఎప్పుడైతే నేను దేవుడిని నమ్ముకున్నానో, ఎప్పుడైతే ఇంగ్లీష్ బైబిల్ చిన్ననాటి నుంచి చదువుతా వచ్చానో, తర్జుమా చేసే వరం ప్రభు నాకిచ్చాడు. కొద్ది కొద్దిగా చేయగలుగుతున్నాను తెలుసుకున్నాను. ఇంగ్లీష్ బైబిల్ ప్రక్కన పెట్టేసి తెలుగు బైబిల్ చదవటం మొదలుపెట్టాను. దినానికి 10 అధ్యాయాలు చదవటం మొదలుపెట్టాను. హాలిడే దొరికితే వాటర్ బాటిల్ తీసుకొని లెబ్రోన్‌కి వెళ్ళిపోయి గ్రంథములు, దానియేలు, ఇర్మియా, ఎహెజ్కేలు చదువుతూ వెళ్ళిపోయేవాడిని. అప్పుడు తెలుగు ఏ భాషలో నేను బలహీనున్నో ఆ భాషలో నేను తర్జుమా చేసేవాడిని అవుతానని ఎన్నడూ ఊహించలేదు. దేవుడిని వీక్ పాయింట్‌ని స్ట్రాంగ్ పాయింట్‌గా చేస్తాడు. అయితే దానికి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. ఇష్టానుసారంగా అన్నీ చూసి అన్నీ చేసేసి తర్వాత నాకు ఇది కావాలి అది కావాలంటే కాదు. ఇక్కడ కూర్చున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. బహుశా నువ్వు ఇక్కడికి వచ్చావు, వాక్యం వినడానికి నువ్వు రాలేదేమో. ఇక్కడికి వచ్చావు, నీ మైండ్లో ఏదో పెట్టుకొని వచ్చావు, పాపం మనసులో పెట్టుకొని వచ్చావు. ఎవరికి తెలియదు, నీకు తెలుసు, నీ స్నేహితుడికి తెలుసు, కానీ దేవునికి తెలుసు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలకు కానీ నువ్వు లోబడకపోతే, ఒకవేళ తీర్పు దినాన్ని ఈ మాటలు నీ చెవులో గింగురమంట. ఈరోజు మాట్లాడేటువంటి ఈ మెసేజ్ తీర్పు సింహాసనం ముందు గింగురమని నీకు వ్యతిరేకంగా ఈ మాటలు వినబడతాయి. ఆ రోజు గుండెలు బాదుకొని ఏడ్చినా ఏం జరగదు. హోలీకా చివరిదంతా ముగించేస్తామండి. 5 నిమిషాలు ఒప్పుకతో ఉండండి. మొదటిది హోలీ కాండక్ట్, రెండోది హోలీ కమ్యూనియన్, మూడోది హోలీ కాన్ఫిడెన్స్, నాలుగోది హోలీ క్యారెక్టర్. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 11 అందరం కలిసి చదువుతామండి. అందరంటే అందరు. దానియేలు 5:11. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. చాలండి. దిస్ స్పీక్స్ ఆఫ్ హోలీ క్యారెక్టర్. ఇది పరిశుద్ధ క్యారెక్టర్ అని ఎందుకు చెప్తా వచ్చానంటే, దానియేలు ఈ టైంలో బెల్షస్సర్ యొక్క పరిపాలన కాలంలో దానియేలు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా లేడు. ఏమైంది, ఎక్కడున్నాడో నాకు తెలియదు. అందరు మంత్రులను అందరిని పిలిచాడు, దానియేలుని పిలవలేదు. ఆ విందుకి దానియేలు ఎక్కడో మూలన ఉన్నాడు, కానీ దానియేలు అలగలేదు. ఉదాహరణకి అనుకోండి, తర్జుమా చేసేదాని కొరకు 2 ఉన్నారనుకోండి, ఒకరిని పిలిచి ఇంకొని కూర్చోబెట్టా. ఎప్పుడు నేను చేస్తుండే ఆయనను పిలిచాడా, నేను రానుపో. వాయిద్యాలు వాయించేటువంటి వాళ్ళు 2 ఉన్నారనుకోండి, ఒకరిని పిలిచి ఒకరిని పక్కన పెట్టేస్తే, ఒక ఆయన సరిగా వాయించడని ఆంటీ వాళ్ళు నన్ను వాయించమని ఒకసారి చెప్తే, హార్మోనియము ఈ అబ్బాయి సరిగా వాయించలేడు, నేను వాయించమని చెప్తే ఆ అబ్బాయి ఏం చేస్తాడు తెలుసా, హార్మోనియం తీసుకుని అట్లా విసిరేస్తాడు నా వైపు. అంటే మనం తగ్గిస్తే అంత మనం ఓర్చుకోలేము. దానియేలు ఎక్కడో మూలకి వెళ్ళిపోయినాడు. అసలు ఎందుకు నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు, ప్రధానమంత్రిగా ఉన్నానే, ఇట్లాంటి స్టేజ్కి వచ్చేసానే, అసలు దేవుని ఉపకరణాల్లో దేవుని మందిరంలో ఉండేటువంటి పాత్రలో తీసుకొని అక్కడ వైపు చూస్తే వాళ్ళు తాగుతున్నారు, ఇటువైపు చూస్తేనేమో నేను స్థానం ఇట్లా అయిపోయింది, మందిరం అట్లుంది, వీళ్ళు చూస్తే దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారు, పాత్రలో తాగుతున్నారు, నా బ్రతుకు చూస్తే ఇట్లా ఉంది, నేను ఇలా డిమోట్ అయిపోయినానే అనుకుని ఏమాత్రం ఎందుకు పరిశుద్ధంగా బ్రతుకుతే ఏమొస్తుంది దానియేలు అని సాధారణ అంటుండొచ్చు. కానీ దానియేలు తన జీవితంలో he was not seeking to be first in greatness, he was seeking to be first in holiness. దానియేలు తన జీవితంలో గొప్పతనంలో మొదటివాడుగా ఉండాలని కోరట్లేదు, పరిశుద్ధతలో మొదటివాడుగా ఉండాలని కోరినాడు గనక దానియేలును దేవుడు అంత ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. దానియేలు కనబడేది ఎవ్వరు కనబడట్లేదు కదా. దానియేలు ఇంతకుమునుపు అంటే ప్రైమ్ మినిస్టర్ అందరు చూస్తారు, ఇప్పుడు ఒక్కరిగా ఉన్నావు కదా, పాపం చేయి. చాలాసార్లు వాయిద్యాలు వాయించే వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి, వాక్యం చెప్పే వాళ్ళకి టెంప్టేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుందంటే, నువ్వు వాక్యం చెప్పిన వాళ్ళు, మందిరం ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ, నువ్వు ఒక్కడే ఉన్నావు, పాపం చేయి అని శోధన వస్తుంది. భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక దేవుని సేవకుడు అడిగాడంట, అంకుల్ మీకు ఎప్పుడు శోధనలు రావా? అంకుల్ చెప్పారు, వస్తాయి, కానీ మేము వాటిని జయించగలిగే కృప దేవుడు ఇస్తున్నాడు అని చెప్పాడట. కనుక ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చేప్పుడు ఆ శోధన నువ్వు జయించేదే నిజమైనటువంటి పరిశుద్ధత, క్యారెక్టర్ అంటారు. ఒక గొప్ప దైవజనుడు డిఎల్ మోడీ ఆయన ఈ రీతిగా అన్నాడు, కాండక్ట్ ఈజ్ వాట్ యు ఆర్ ఇన్ ద లైట్, క్యారెక్టర్ ఈజ్ వాట్ యు ఆర్ ఇన్ ద డార్క్నెస్. మళ్ళీ చెప్పాలా? కాండక్ట్ ఈజ్ వాట్ యు ఆర్ ఇన్ ద లైట్, క్యారెక్టర్ ఈజ్ వాట్ యు ఆర్ ఇన్ ద డార్క్నెస్. ప్రవర్తన అనేది వెలుగులో అందరి ముందు నువ్వు ఏమో ఉన్నావో అది. గుణశీలం అనేది చీకట్లో ఎవరికి తెలియని ఒంటరితనంలో ఏది ఉంటుందో అది గుణశీలం, అది మారదు. మనుషుల ముందు నాటకం చేయొచ్చు, గుణశీలం మారదు. దానియేలు గుణశీలం పవిత్రమైంది, పరిశుద్ధమైంది. అట్లాంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. చివరిగా ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. అమెరికాలోని చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఛానల్, దాని పేరు CNN అంటారు. ప్రపంచంలోనే న్యూస్ నెట్వర్క్లో నంబర్ 1 అనుకుంటాను అది, BBC తర్వాత. CNN ఈ నెట్వర్క్లో
బిల్లీ గ్రహాం అనే గొప్ప దైవజనుడు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతా వెళ్ళి సువార్త ప్రకటించిన దైవజనుని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళు అడిగారు ఒక ప్రశ్న. డాక్టర్ బిల్లీ గ్రహాం, వర్ యూ నెవర్ టెంప్టెడ్ ఇన్ యువర్ లైఫ్? బిల్లీ గ్రహాం గారు, మీ జీవితంలో మీరు ఎప్పుడైనా శోధించబడలేదా అని అడిగారు. దానికి నేరుగా జవాబు చెప్పేదాని బదులు బిల్లీ గ్రహాం గారు ఇలా చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు ప్యారిస్ పట్టణం అనుకుంటాను, ప్యారిస్ పట్టణం వీధుల్లో కారులో వెళ్తున్నాడు, పరిచర్య చేసి వెళ్తున్నాడు. బహుశా 31వ తేదీ రాత్రి అనుకుంటాను. పట్టణమంతా పాపంతో నిండిపోయింది. ఎటు చూసినా యవనస్తులు, పబ్బులు, క్లబ్బులు, తాగుడు, నాట్యాలు, డిస్కోలు ఇవన్నీ సాగుతున్నాయి. యవనస్తులకి ఇవన్నీ ఎక్కువ ఇష్టం. ఆయన కూడా యవనస్తుడే, వాటి నుంచే బయటకు వచ్చాడు. అప్పుడే బయటకు వచ్చాడు, అప్పుడే రక్షణ పొందాడు, అప్పుడే పరిచర్య మెల్లిగా ఆరంభించాడు. ఆ పట్టణం అంతా పాపంతో నిండిపోయి ఆయన వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇనిమ బైబిల్ చేతిలో ఉంటే ఆయన వయసులో ఉన్నటువంటి యవనస్తులంతా ఇష్టానుసారంగా ఇంతకుముందు పెట్లు బ్రతుకుతున్నారు. ఈయన లైఫ్ ఎలా ఉండిందో వాళ్ళందరూ నాట్యాలు, డిస్కోలు అన్నిట్లో, ఆ పబ్బులు, ఆ క్లబ్బులు అన్నిటువంటి లోపల ఉండేటువంటి వీధుల్లోకి వచ్చేసి వాళ్ళంతా నాట్యాలు ఆడుతూ అన్నీ చేస్తుంటే లాగుతుంది పాపం లోపల నుంచి. వెళ్ళు 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 అన్నట్టుగా శోధన వస్తూ ఉందంట ఆ యవనస్తుడికి. అప్పుడు ఆ యవనస్తుడు అవన్నిటిని చూస్తూ ఆకర్షణ ఎక్కువైపోయి తట్టుకోలేకపోయినా ఫాస్ట్గా తన కారు తన హోటల్లోకి తీసుకెళ్ళాడు. తర్వాత హోటల్ గదిలోకి వెళ్ళిపోయినాడు. లోపల నుంచి లాక్ వేసుకొని కిటికీ తెరిచేసి ఆ కిటికీలో నుంచి కనబడనంత దూరాన్ని తాళాన్ని విసిరేశాడు. రాత్రంతా గదిలో ఉండిపోయాడు, బయటికి వెళ్ళలేదు. తనను తాను గృహ నిర్బంధం చేసుకున్నాడు. పాపము చేయకుండా గదిలోనే ఉండిపోయాడు. ఆ యవనస్తుడు ఎవరో తెలుసా? నేనే అని చెప్పాడు. బిల్లీ గ్రహాం గారు, భగత్ సింగ్ గారు, డేల్ మూడీ గారు, గొప్ప గొప్ప దైవజనులు అలా వాడబడ్డారంటే ఆషామాసి అనుకుంటాం. దేవుడు అపవిత్రుల్ని వాడుకోడు. వాళ్ళు పవిత్రత కొరకు క్రయం చెల్లించి శోధన జయించారు కనుక దేవుడు వాళ్ళు అంత బలంగా వాడుకున్నాడు. ఇది నన్ను ఇక్కడ కూర్చున్నట్టు నీవు ఈ శంషాబాద్ ప్రాంతాల్లో కనీసం ప్రభు కొరకు కొంత అయినా వాడబడాలా. నీ ద్వారా ఒక్క ఆత్మను రక్షింపబడాలంటే పరిశుద్ధంగా ఉండాలా. నీ పక్కనున్న వాళ్ళు నేను చూస్తున్నారు, నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఒకవేళ నేనేందులే అనుకున్నా కూడా వాళ్ళకి తెలుసు నువ్వు క్రైస్తవురాలు అని, వాళ్ళకి తెలుసు నువ్వు క్రైస్తవుడు అని. నీ జీవితం, నీ బ్రతుకు, నీ ప్రవర్తన ఇదంతా చూసినప్పుడు యేసు ప్రభుని బెరీజు వేస్తారు వాళ్ళు. ఎలాగుంది నీ జీవితం? పరిశుద్ధంగా ఉందా? యేసు ప్రభు చనిపోయింది మనం ఏదో రక్షించేసి మనం తీసుకెళ్ళి పరలోకంలో మూలబెట్టేదానికి కాదు, మనం పరిశుద్ధంగా చేసేదాని కొరకు యేసు ప్రభు చనిపోయినాడు. దాని కొరకు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. నా జీవితంలో కూడా అలాగనే రక్షణ పొందిన ఆరంభ దినాల్లో 10th క్లాస్లోనే రక్షణ పొందిన. 10th క్లాస్లో ఇష్టానుసారంగా వీధుల్లో తిరుగులాడుతూ ఉన్నాను. 10th క్లాస్ చివరిగా 1 month ఉన్నటువంటి సందర్భంలో కూడా మోడల్ పేపర్ చేతిలో పట్టుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో చివరికి ఏదో మా మామ బలవంతం చేసిన కారణం చేత మోడల్ పేపర్ లాస్ట్ 1 month ఉందన్నప్పుడు మోడల్ పేపర్స్ పట్టుకొని చదివిన దాన్ని బట్టి దేవుని కృపను బట్టి 1st క్లాస్లో పాస్ అయ్యగలిగాను. దేవుడేదో కృప ఇచ్చాడు. అందరికి అలా జరగదు. అలాంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయిపోయేటువంటి పరిస్థితుల్లో భయంకరంగా పాపంలో జీవిస్తూ రోడ్లో తిరుగుతూ ఇష్టానుసారంగా ప్యాకెట్లు చింపేసి నోట్లు వేసుకోవటము ఇట్లాంటివి ఏవేవో చేస్తూ 10th క్లాస్లో 15 సంవత్సరాల వయసులో భయంకరంగా తల్లిదండ్రులు దూరంగా ఎక్కడో దుబాయ్లో ఉన్నారు. అమ్మమ్మ ఒక్కతే మమ్మల్ని చూసుకుంటుంది, ఎవరు పట్టించుకోరు, ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో సువార్త నా యొద్దకు వచ్చినప్పుడు యేసు ప్రభు నీ పాపాల కొరకు చనిపోయినాడు అని చెప్పినప్పుడు ఏందో నాకు తెలియదు, ఒక మహత్తరమైన శక్తి నాలో ప్రవేశించి నువ్వు పాపివని చెప్తా వచ్చినప్పుడు మోకాల మీదకి వచ్చేసి నేను పాపిని అని అంగీకరించి నా పాపాలు ఒప్పుకున్నప్పుడు జలపాతం కింద నిలబడ్డట్టు అనిపించి పాపాలన్నీ దొరికిపోయినాయి. ఒక్కసారి నా స్నేహితులు విడిచిపెట్టా, చెడ్డ అలవాట్లు ఉన్నట్లు వెళ్ళిపోయినాయి, పవిత్రుని అయిపోయినాను అనుకున్నాను. కానీ దాని తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ పాపంలో పడిపోతూ వచ్చాను. కొన్ని రోజులకు కాదు, కొన్ని మాసాలకు, సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనకకి లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఏంటి ప్రభు రక్షణ పొంది ఇట్లా అయిపోతుంది నా పరిస్థితి అనుకున్నా. అప్పుడు యూత్ క్యాంప్ జరుగుతుంది. యూత్ క్యాంప్లో ఒక గొప్ప దైవజనుడు, పేరు చెప్పను, ఆయన వాక్యం చెప్తూ యోసేపు గురించి చెప్తుంటే అసలు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. యోసేపు బైబిల్ లేదు, యవనస్తుడా నీలాగా, యోసేపుకు నీలాంటి మందిరం లేదు, యోసేపుకి నీలాంటి ప్రత్యేక కోడికలు లేవు, యోసేపుకి నీలాంటి ప్రార్థన లేదు, యోసేపుకి నీలాంటివి ఏవి లేవు, నీకు యేసుప్రభు రక్తం లేదు, కలువరి సిలువ లేదు, ఇవేవి లేకపోయినా యోసేపు పరిశుద్ధంగా ఉంటే నీకు ఇవన్నీ ఉండి ఎలాగ అపవిత్రంగా ఉంటున్నావని సవాల్ చేసినప్పుడు నేను తీర్మానం తీసుకొని ప్రభా నేను పరిశుద్ధంగా ఉంటాను యోసేపు వాళ్ళని చేతి పైకి చూపించాను. అది నా చివరిలో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత క్యాంపు నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పడిపోయినాను. నాకు దుఃఖం ఆగట్లేదు, ఏడుస్తున్నాను. సాతాను చెవులు అంటున్నాడు, నీ జీవితంలో ఒక్కరోజు యోసేపులాగా బ్రతకలేవు. నా కన్నీళ్ళు కారిపోతుంటే ప్రార్థనలో ఇలాగ ప్రభుతో అన్నాను, ప్రభా సాతాను అంటున్నాడు
నేను ఒక్కరోజు యోసేపులాగా పరిశుద్ధంగా ఉండలేనంట ప్రభా. నాకు ఒక్కరోజు యోసేపు వలె పరిశుద్ధంగా ఉండే స్థితి ఇవ్వండి. ఆ రోజు రాత్రి నేను చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నా. ఒక్కరోజు పరిశుద్ధత ఇవ్వండి ప్రభా అని కన్నీళ్లతో నేను ప్రార్థన చేసిన ప్రభు. ప్రార్థన విని ఒక్కరోజు కాదు, ఒక సంవత్సరం, ఒక దినం కాదు, ఒక సంవత్సరం కాదు, అనేక దినాలుగా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. దెర్ ఈస్ పవర్ టు కీప్ యూ హోలీ. మహత్తరమైన మానవాతీతమైన శక్తి, పరిశుద్ధంగా కాపాడేటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఉంది. అది నిన్ను పరిశుద్ధంగా కాపాడుతాడు ఆయన. దాని కొరకు నేను లోబర్చుకోవాలి, కొన్ని సంగతులు విడిచిపెట్టుకోవాలి. దాని కొరకే పరిశుద్ధంగా ఉండాలనే తీర్మానం నీ లోపల ఉండాలి. ఆ మంట నీ లోపల, తపన నీ లోపల ఉండాలి. అందరిలా నేను ఉండను, నేను డిఫరెంట్గా ఉంటాను, నేను ప్రత్యేకంగా ఉంటాను. నా జీవితం ఒక స్పెసిఫిక్ గోల్ ఉంది ప్రభా నీకు, దాన్ని నా జీవితంలో నెరవేర్చాను. నేను ప్రార్థన చేశాను. నేను ఇక్కడ కూర్చొని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితం వ్యర్థం చేసుకుంటున్నావు. నువ్వు ఏదో గొప్ప అనుకుంటున్నావేమో, పెద్ద ఏమంటారు హిప్పీ కటింగ్ చేసుకున్నావు, ఏదో కటింగ్స్ చేసుకున్నావు, ఫ్రెండ్స్తో జోక్స్ చేసుకున్నావు, ఏదో గ్రేట్ అనుకుంటున్నావు. చెప్పేది ఏంటంటే నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు. నీ చదువులు స్పాయిల్ అయిపోతాయి. నువ్వు ఒక డాక్టర్ అయ్యేటువంటి పరిస్థితి, నువ్వు కేవలం ఒక కాంపౌండర్గా అయిపోతావు. ఇంజనీర్గా అయ్యేటువంటి పరిస్థితి చిన్నగా గుమస్తాగా అయిపోతావు. నీ చదువులు పాడైపోతాయి, ఆత్మీయత పాడైపోతుంది, నీ జీవితంలో అన్నీ పాడైపోతాయి. నీ జీవితంలో పరిశుద్ధతని నీ విలువ ఇవ్వకపోతే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంటే హృదయంలో తీర్మానం తీసుకో.